ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వయసుతో నిమిత్తం లేకుండా చదువుకునే వయసులో ఉన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరిని కదిపినా నాకు స్ట్రెస్గా ఉంటున్నదండి, నాకు టెన్షన్ ఎక్కువండి అని ఇట్లా అంటుంటారు. ఈ స్ట్రెస్ టెన్షన్కి గురైనప్పుడు మన శరీరంలో కార్టిజాల్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. ఈ కార్టిజాల్ హార్మోన్స్ ఏం చేస్తాయంటే బాడీని, మైండ్ని స్పీడప్ చేసేస్తాయి. బాగా నర్వ్ సిగ్నల్స్ని బాగా పెంచేస్తాయి. అందుకని మనం కుదురుగా, స్థిరముగా, ప్రశాంతంగా, కామ్గా, కూల్గా ఉండలేం స్ట్రెస్ ఎక్కువైనప్పుడు. ఆ రిలీజ్ అయిన హార్మోన్స్ కొన్ని గంటల తరబడి మన బాడీని ఈ రకంగా ఇరిటేట్ చేస్తూ ఉంటుందన్నమాట. మరి దీనికి విరుగుడు మన శరీరంలో తయారవదా? అంటే బాగా స్పీడప్ అయిన బాడీని, మైండ్ని, కాస్త నర్వ్ సిగ్నల్స్ని కామ్ డౌన్ చేయటానికి మన శరీరం నార్మల్ స్టేజ్కి వెళ్ళటానికి గాబా అనే ఒక హార్మోన్ని, GABA, గాబా, ఈ హార్మోన్ మన మెదడులో రిలీజ్ అవుతుందన్నమాట. ఈ హార్మోన్ మన శరీరములో విడుదలవుతుంది. ఈ హార్మోన్ పేరేంటో తెలుసా? కామింగ్ హార్మోన్. మిమ్మల్ని కూల్ చేసి కామ్ చేసే హార్మోన్ గాబా. మీకు ఎంతెంత స్ట్రెస్ ఎక్కువ వచ్చిందనుకోండి, టెన్షన్ ఎక్కువ పడుతున్నారనుకోండి, దాన్ని తగ్గించడానికి, కూల్ కామ్ చేయడానికి ఈ గాబా ఎక్కువ ప్రొడక్షన్ చేస్తూ ఉంటుందన్నమాట బాడీ. మరి ఇది స్ట్రెస్, టెన్షన్ ఎక్కువ అవటం వల్ల రిలీజ్ అయ్యే కార్టిజాల్ హార్మోన్ మోతాదు ఎక్కువ అవటం, దాన్ని కామ్ చేయటానికి ఉపయోగపడే గాబా హార్మోన్ అతిగా ఉత్పత్తి అవ్వాల్సి వస్తున్నది. స్ట్రెస్, టెన్షన్ ఎక్కువ అవటం వల్ల దానికి విరుగుడు కొరకు ఉత్పత్తి అయి ఇక అలిసిపోయి మన బాడీలో గాబా హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిపోవటం అనేది జరుగుతూ ఉంది. పైగా ఈ తగ్గిపోవటానికి గాబా హార్మోన్కి ఒక కారణం ఏమిటంటే మన లైఫ్ స్టైల్ బాగోపోవటం, నిద్ర సరిగా పోకపోవటం, బ్యాడ్ ఫుడ్ ఎక్కువ తినటం, ఇలాంటి వాటి కారణాల వల్ల గాబా హార్మోన్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది అన్నమాట. గాబా హార్మోన్ ప్రొడక్షన్ తగ్గితే మీకు హైపర్ టెన్షన్, పార్కిన్సన్స్, అలాగే స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, ఇతర సైకలాజికల్ డిజార్డర్స్, ఇన్సోమ్నియా, నిద్రలేమి సమస్యలు, ఇలాంటివి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని ఈ రోజుల్లో గాబా హార్మోన్ తగ్గటం అనేది చాలా మందిలో జరుగుతూ ఉన్నది. ఈ గాబా హార్మోన్ ఉత్పత్తిని పెంచడానికి కూడా ఆహారాలు ఏమన్నా ఉంటాయా అని ఆలోచిస్తే, ముఖ్యంగా పప్పు ధాన్యాలు, పప్పులిచ్చే విత్తనాలు ఉన్నాయి కదా, అలాంటి విత్తనాల్లో ఈ గాబా హార్మోన్ ఉంటుంది. అక్కడ ఎండు ఫామ్లో ఉన్నప్పుడు ఎంజైమేటిక్ యాక్షన్ తక్కువ ఉంటుంది, ఆక్సిజన్ కంటెంట్ కూడా తక్కువ ఉంటుంది. ఆ గింజలు నానేసరికి ఎంజైమేటిక్ యాక్షన్ ఆ గింజల్లో స్టార్ట్ అవుతుంది. ఆ గ్లూటామేట్, ఆక్సిజన్ రియాక్షన్తో ఈ గింజల్లో మొలక కట్టే కొద్దీ ఇక గాబా కంటెంట్ బాగా పెరుగుతున్నదని సైంటిఫిక్ స్టడీ ద్వారా క్లియర్ ఎవిడెన్స్తో మనకు అందించిన వారు 2015 సంవత్సరంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గ్రెయిన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మైసూర్, ఇండియా. ఎండిన వాటి నుంచి నానపెట్టి 8 గంటలు 12 గంటలు నీళ్ళలోంచి తీస్తాం కదా, మూట కట్టడమో కానీ, చిల్లుల బాక్స్లో పెట్టడం కానీ, స్ప్రౌట్ మేకర్లో కూడా వేస్తాం కదండి. ఇట్లా 3 పద్ధతులు. ఈ రకమైన మొలకట్టే విధానం స్టార్ట్ అయినప్పటి నుంచి 24 గంటలు ఎంత పెరుగుతున్నది గాబా, 48 గంటల నుంచి మొలకలు బాగా వచ్చేటట్టు చేసుకుంటే ఎంత గాబా పెరుగుతున్నది, వీళ్ళు క్లియర్గా 2 లెక్కలు ఇచ్చారనమాట. ఈ గాబాని వాళ్ళు కొలవటం ఎట్లా చేశారంటే 1 మిల్లీగ్రామ్ డ్రై ఫామ్లో వాళ్ళు తీసుకుని నానోగ్రామ్స్లో గాబా ఎంత పెరుగుతున్నదని ఇచ్చారు. అందుకని ఈ లెక్కలన్నీ మనకి అర్థమయ్యే విధంగా ఉండవు కాబట్టి ఎండు గింజల్లో ఎంత గాబా ఉంది, 24 అవర్స్ మొలకట్టిన తర్వాత ఎంత ఉంది అంటే మూటగట్టి కానీ 24 గంటల్లో, 48 గంటలు మూటగట్టి ఉంచినప్పుడు ఎంత పెరిగింది, ఇక్కడ మీకు లెక్కలు ఇస్తానన్నమాట. మొదటిగా జొన్నలు 25 ఉంటే గాబా
24 గంటలు మూటగట్టి, అంటే నానబెట్టి మూటగట్టిన తర్వాత 24 గంటలు జొన్నలు మొలకడితే అందులో 70కి వెళ్ళింది 25 దల్లా. అదే 48 గంటలకి 90 అయింది. రెండవ రకం రాగులు 21 గాబా ఉంటే ఎండు విత్తనాల రాగుల్లో 24 గంటలకి 256 అయింది. 48 గంటలకి 311 అయిందన్నమాట. మూడవ రకం సామలు 38 ఉంది ఎండు విత్తనాల్లో, 24 గంటల్లో 84 అయింది. 48 గంటల్లో కూడా సామలకు మాత్రం ఆ 84 అంతే ఉందన్నమాట. శనగలు మనందరం మొలకలు బాగా కట్టుకుంటాం కదా, ఇందులో 11 ఉంది ఎండు విత్తనాల్లో. 24 గంటలు మొలకట్టిన తర్వాత 238 అయింది. 48 గంటలు ఉంచేసరికి 290 అయిందన్నమాట. పచ్చ పెసలు, ఎండు పచ్చ పెసల్లో 21 ఉంది. 24 గంటల తర్వాత 610 అయింది. 48 గంటల తర్వాత 644 అయింది. 96 గంటలు కూడా మొలక కట్టుకుంటాం మనం పెసల్ని. ఆ 96 గంటల్లో 781 అయింది. ఇక ఉలవలు 17 ఉంది గాబా ఎండు విత్తనాల్లో. 24 గంటలు మొలక కట్టిన తర్వాత 104 అయింది. 48 గంటల మొలక కడితే 162 అయింది. బొబ్బర్లు 21 ఎండు విత్తనాల్లో ఉంది గాబా. 24 గంటల మొలక కట్టిన తర్వాత 947 అయింది. 48 గంటల్లో బొబ్బర్లకి 1248 గాబా పెరిగింది. 96 గంటలు మొలకలు కట్టుకుంటే బొబ్బర్లని 1401 అయింది. అంటే చూడండి, 2 రోజులు 3 రోజులు మొలక కట్టి ఉంచినప్పుడు బొబ్బర్లలోనూ పెసల్లోనూ 3 రోజులకి కూడా చాలా ఇంక్రీజ్ అయింది గాబా. పచ్చి బఠానీల్లో 14 గాబా ఉంది. 24 గంటలు మొలక కట్టిన తర్వాత 305 అయింది. 48 గంటలకి 500 అయింది గాబా. ఎండు విత్తనాల్లో పోషకాలు కంటే కూడా గింజలు నానపెట్టేసరికి అవి మెత్తబడి పోషకాలు అలాగే ఉంటాయి. ఇక మొలక కట్టేసరికి ఆక్సిజన్తో రియాక్షన్ గాలిలో నత్రజని ఇవన్నీ తీసుకుని ఆ గింజల్లో సూక్ష్మ పోషకాలు అన్నీ బాగా పెరుగుతాయని మనకు తెలుసు. కానీ మానసిక ఒత్తిడిని తగ్గించి డిప్రెషన్ భవిష్యత్తులో రాకుండా యాంగ్జైటీ స్ట్రెస్ని తగ్గించడానికి ఉపయోగపడే గాబా బాగా పెరిగి నిద్ర బాగా రావటానికి, బాగా రిలాక్సేషన్ లభించడానికి మీరు కాస్త ఎప్పుడన్నా అనుకోని సంఘటనలో ఇరిటేట్ అయినా, కస్సుబుస్సులాడినా, కాస్త కంగారు టెన్షన్కి గురైనా మిమ్మల్ని వెంటనే కామ్ చేసి మీ బాడీని ఆ స్ట్రెస్ నుంచి, ఆ బ్యాడ్ హార్మోన్ కార్టిజాల్ నుంచి మిమ్మల్ని కామ్ చేసే హార్మోన్ గాబా ఇన్ని రెట్లు ఇట్లా పెరుగుతున్నదని మైసూరు వారు ఇంత చక్కగా పరిశోధన చేసి మనకు అందించారు. మనం ముఖ్యంగా తినే పెసలు, బొబ్బర్లు, శనగలు ఈ మూడిట్లో చూడండి అన్నిటికంటే ఎక్కువ ఇందులోనే ఉంది. అందుకని గింజల్ని 2 రోజులు మూటగట్టి ఉంచడం కంటే కూడా 3 రోజుల వరకు కూడా ఉంచుకుని మొలకలు పొడుగొచ్చేటట్టు చేసుకుని, వేసవికాలంలో చెడిపోతే అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మొలక పొడుగొచ్చాక, చలికాలం వర్షాకాలం బయట ఉంచుకోవచ్చు అన్నమాట. అందుకని మొలకలు తినటం అల్పాహారంలో ప్రతిరోజు అనేది ఎంత మంచిదో ఇక్కడ ఆలోచించారా? మెదడుకి ఎంత మేలు చేస్తుంది, మానసిక ఒత్తిడిని తగ్గించడానికి మొలకలు ఎంత సహాయపడుతున్నాయి అంటే తిండికి మానసిక ఆరోగ్యానికి కూడా ఎంత దగ్గర సంబంధం ఉందో ఆలోచించుకోండి. మరి గ్యాస్ వస్తున్నది కదా అంటారు మీరు. వస్తే గ్యాస్ను వదలండి, మొలకలను వదలకండి. నీళ్లు బాగా త్రాగండి, 2 సార్లు ఉదయం, 2 సార్లు దొడ్లోకి వెళ్ళండి. మొలకలు బాగా వచ్చేటట్టు పొడవచ్చేటట్టు కట్టుకోండి. నమిలి తినండి, స్లోగా తినండి. మొలకల కాంబినేషన్ ఫ్రూట్స్ ఇవ్వండి. ఇలాంటి సమస్యలు రాకుండా మీరు శాంతంగా, కూల్గా, ప్రశాంతంగా ఉండే గాబా హార్మోన్ మీలో బాగా ఉత్పత్తి అయి మిమ్మల్ని మానసిక ఒత్తిడి సమస్యల నుంచి ఫ్రీగా రక్షించడానికి ఈ గాబా ఉపయోగపడుతుంది. దానికి మొలకలు మానొద్దని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.